కారు పార్టీకి ఎవరో చేతబడి చేసిండ్రులా ఖచ్చితంగా చేసిండ్రు. లేకపోతే గింత ఘోరంగా ఉంటుందా? నిన్న మొన్నటిదాకా ఎమ్మెల్యేలు లైన్లు కట్టిండ్రు కాంగ్రెస్ కండువాలు వేసుకునేటందుకు. ఏమన్నా అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాం అని చెప్పుకున్నారు. ఎవ్వరు పోయినా పార్టీకి ఏం కాదని కేసీఆర్ మస్తు ధైర్యం చెప్తున్నా కూడా ఒకరిని చూసి ఒకళ్ళు కారు దిగుకుంటా షాకుల మీద షాకులు ఇస్తున్నారు కేసీఆర్ సారుకు. ఇంకా షాకులకించి బయటికి రాకమునిపే మళ్ళొక పెద్ద షాకు తాకింది. ఫామ్ హౌస్ లో కూసుండి పెద్ద సారు ఎంత ముచ్చట పెట్టినా పాయిద లేకుండా అవుతున్నది. ఎవ్వరు ఓకుండ్రి రేపు మనదే అని ఎంత ధైర్యం చెప్పినా కూడా వరదల గద శాప పిల్లలు కొట్టుకోబోతున్నట్టే పోతున్నారు కారు పార్టీ లీడర్లు కాంగ్రెస్ వాళ్ళకు. ఎమ్మెల్యేలన్నా రెండొద్దులకొగలు 2 నెలలకొగలు షేరికైండ్రు గాని ఎమ్మెల్సీలైతే ఒక్కటే నాడు 6 షేరికైండ్రు కారు పార్టీకించి చెయ్యి పార్టీలా. గది కూడా షాన్ అర్జెంటుగా అద్దుమరాత్రి పూట. రేవంత్ అన్న ఢిల్లీకి పోయి రాత్రిపూట హైదరాబాద్ లో ఇట్లా అడుగు పెట్టిండో లేదో 6 ఎమ్మెల్సీలు మెడలు వంచి తయారుగున్నారు చెయ్యి పార్టీ కండువలు కప్పుకోనీకి. ఇక అచ్చినోళ్ళకి వచ్చినట్టు ఉండమ్మ బొట్టు పెడతా అన్నట్టు రావయ్య కండువ కప్పుతా అని 6 ఎమ్మెల్సీలు భానుప్రసాద్, బస్వరాజు సారయ్య, దండే విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, బొగ్గారపు దయానందులకు కండువలు కప్పి పార్టీల షేరిక చేపించుకున్నాడు సీఎం రేవంత్ అన్న. పక్కపొంటి దీపాదాస్ మున్షి మేడం, మంత్రి పొంగులేటి సీనన్న కూడా ఉన్నారు. ఇప్పటికీ చెయ్యి పార్టీకి మండలిలా 4 ఎమ్మెల్సీలు ఉంటే గపట్ల పట్నం మహేందర్ రెడ్డి షేరికతోటి 5 అయినరు. ఇప్పుడు గీ 6 తోటి 11కు షేరింది గా నెంబరు. ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇప్పుడు 6 ఎమ్మెల్సీలు కారు దిగిండ్రు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా లైన్లున్నాడట. ఇయ్యాలనో రేపో కారు దిగి చెయ్యికి షేకండి ఇయ్యనీకి. చూస్తుంటే తెలంగాణలో గీ 5 ఏండ్లు షెరికల పర్వమే అయ్యేటట్టున్నది. అసలు చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చింది కారు పార్టీని కాలి వేసేతందుకే కావచ్చు. సరే రాజకీయం అంటేనే అవతలోళ్ళ బలం తగ్గించి మన బలం పెంచుకునుడు గాని గీ 6 ఎమ్మెల్సీలు అద్దుమరాత్రి పూట పార్టీ జంపవుడేందో అస్సలే అర్థం కాలే. పొద్దాకైతే ఎవరన్నా ఆపుతారనుకున్నారో ఏందో గాని గిన్నొద్దులు దొంగలే అర్ధరాత్రి గోడలు దునుకుతారనుకున్నాం గాని ఇప్పుడు అర్ధరాత్రి లీడర్లు కూడా పార్టీలు దునుకుతున్నారని అర్థమైంది అని కారెడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్.